Good evening. Welcome to PCR Creations Photoshop classes. With album designing. ఈరోజు ఈ ఫోటోషాప్ క్లాస్లో 1236 వెడ్డింగ్ ఆల్బమ్కి సంబంధించి టెంప్లెట్ ఏ విధంగా డిజైన్ చేస్తాం అనేటువంటిది చూద్దాము. ఈ విధంగా మన దగ్గర ఉన్న ఎలిమెంట్స్తో మనం ఏ విధంగా క్రియేట్ చేస్తామని తెలుసుకుందాము. అలాగే ఈ ఇద్దరు మోడల్స్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఈ డాక్యుమెంట్ క్లోజ్ చేద్దాం. న్యూ డాక్యుమెంట్ 1236 ఒక న్యూ డాక్యుమెంట్ని ఓపెన్ చేద్దాం 200 రిజల్యూషన్తో. ఓకే, దీనికి ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ని ఒక కలర్ఫుల్గా మనం చేయడానికి కొన్ని ఫొటోస్ తీసుకున్నాను నేను. దీంట్లో ఒక ముహూర్త మండపాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ముహూర్త మండపంలో ఒక పార్ట్ని నేను సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సితో కాపీ చేసుకొని కంట్రోల్ డబ్ల్యూతో నేను ఈ డాక్యుమెంట్ని క్లోజ్ చేశాను. ఇందులో కంట్రోల్ వితో పేస్ట్ చేశాను. కంట్రోల్ టీతో ఇక్కడ మొత్తం నేను దీంట్లోకి ఇన్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, ఈ విధంగా ఫస్ట్ 1236లో దీన్ని సెట్ చేశాను. ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్లో గ్యాసియన్ బ్లర్ని అప్లై చేశాను. ఓకే చేశాను. ట్యాబ్తో ఈ టూల్స్ని ఓపెన్ చేశాను. F7తో లేయర్ ప్యానల్ని ఓపెన్ చేశాను. తర్వాత ఈ న్యూ క్లిక్ చేసి ఒక న్యూ లేయర్ని క్రియేట్ చేశాను. న్యూ లేయర్ క్రియేట్ చేసి ఇందులోకి ఒక రెడ్ కలర్ని ఫిల్ చేస్తాం. ఓకే చేశాను. దీన్ని ఇక్కడ సాఫ్ట్ లైట్తో ఇన్ చేశాను. దీని యొక్క ఒపాసిటీని కొద్దిగా తగ్గిస్తున్నాను. అరౌండ్ 40% మాత్రమే ఒపాసిటీ పెట్టాను. సాఫ్ట్ లైట్ చేశాను. ఓకే, ఇప్పుడు దీంట్లోకి ఫోటోని ఏ విధంగా ఇన్ చేద్దామో చూద్దాం. ఇప్పుడు ఈ ఫోటో తీసుకొని దీని లుక్ని కలర్ని చేంజ్ చేసి మనం ఆ 1236లో ఇన్సర్ట్ చేద్దాము. ఈ రెగ్యులర్గా తీసిన ఫోటోని కాకుండా దీన్ని కొద్దిగా చేంజ్ చేద్దాం. ఈ ఫోటోకి నేను ఫోర్గ్రౌండ్ కలర్ ఎల్లో తీసుకున్నాను. ఇక్కడ దీంట్లో బ్యాక్ స్పేస్తో ఈ లేయర్ ఫిల్ చేశాను. దీని బ్లెండింగ్ మోడ్ని కలర్గా మార్చాను. సో ఒక డిఫరెంట్ కలర్ అయినటువంటిది ఈ ఫోటో పైన అప్లై అయింది. అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ మనం చేంజ్ చేద్దాం. దీనికి క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకొని సెలెక్ట్ చేసి ఈ బ్యాక్గ్రౌండ్ని మనం ఇక్కడ ఈ లేయర్ సెలెక్ట్ చేసాము. బ్యాక్గ్రౌండ్ లేయర్ తీసుకోవాలి. కంట్రోల్ డీతో తీసేసి బ్యాక్గ్రౌండ్ లేయర్లో సెలెక్ట్ చేసి ఆల్ట్ ప్రెస్ చేసి మైనస్తో ఈ బ్యాక్గ్రౌండ్ని మాత్రమే సపరేట్ చేద్దాం. ఫోటో పైకి వచ్చినటువంటి సెలెక్షన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఓకే, ఇది మనం నిన్న క్లాస్లో కూడా చూసాము. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. రిపీట్ అయితే ఈజీగా గుర్తుంటుంది. ఓకే, తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళ కోసం ఇప్పుడు ఇక్కడ ఫెదర్ ఇస్తున్నాను. కంట్రోల్ ఆల్ట్ డి ప్రెస్ చేశాను. ఫెదరు ఒక 5 పిక్సెల్ ఇచ్చాను. అంటే ఫోటో ఎడ్జెస్ అనేటువంటివి స్మూత్గా ఉంటాయి. మరి కోసేసినట్టుగా కట్ చేసినట్టుగా కాకుండా చాలా స్మూత్గా ఆ ఎడ్జెస్ అనేటువంటివి ఆ ఫెదర్తో అప్లై అవుతుంది. ఇక్కడ దీనికి నేను రెడ్ కలర్ అప్లై చేస్తున్నాను. కంట్రోల్ బ్యాక్ స్పేస్తో రెడ్ ఇచ్చాను. సో మనకి మిక్స్ అయిందనమాట. ఈ ఫోటోని కంట్రోల్ షిఫ్ట్ ఈ చేసి ఫస్ట్ దీని ఇమేజ్ సైజ్ చూద్దాం. ఇమేజ్ సైజు ఇక్కడ 72 ఉంది. మనం అక్కడ 1236 200 ఇచ్చాం. సో మనం దాంట్లోకి ఇన్ చేసే ఫొటోస్ కూడా సేమ్ రెజల్యూషన్ ఉంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, కంట్రోల్ డబ్ల్యూ చేశాను. నో ఇచ్చాను. కంట్రోల్ వితో ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే, చూడండి. ఈ ఫోటోని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. దీనికన్నా ముందు మనము ఒక బార్డర్స్ని సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ బార్డర్స్ని దీనికి షార్ట్ కట్ అంటే న్యూ గైడ్ లైన్స్ అంటారు. వీటిని ఎలా సెట్ చేసుకోవాలంటే ఆల్ట్ విఈతో చేసిన తర్వాత మనకి న్యూ గైడ్ లైన్ వస్తుంది. దీంట్లో హారిజాంటల్ వర్టికల్ అని ఉంటుంది. పొజిషన్ అంటే మనం ఎన్నో
ఇంచెస్ దగ్గర మనం తీసుకున్నటువంటి స్కేల్లో కంట్రోల్ ఆర్ చేసినప్పుడు ఈ స్కేల్ వస్తుంది. ఈ స్కేల్లో మనం ఎక్కడ కావాలి మనకు గైడ్ లైన్, ఎక్కడ సపరేట్ లైన్ కావాలని తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు నేను పొజిషన్ 18 ఇచ్చాను, అంటే సెంటర్ ఆఫ్ ది డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఫిక్స్ అవుతుంది. సో Alt VE 0.5, Alt VE 35.5, Alt VE ఇక్కడ హారిజాంటల్లో కూడా మనము డివైడ్ చేయాలి 0.5. చూడండి, Alt VE 11.5 ఎందుకంటే మనకి 12 ఇంచెస్ హైట్ కాబట్టి, Alt VE హారిజాంటల్లో ఇవ్వాలి, హారిజాంటల్లో 11.5. ఓకే, కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫోటోని మనం పర్ఫెక్ట్గా ఈ సెంటర్లోకి తీసుకుంటే బార్డర్స్ అనేటువంటివి మనకు కట్ అయిపోకుండా ఉంటాయన్నమాట. ఓకే, ఈ విధంగా సెట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ న్యూ గైడ్ లైన్స్ని ఇక్కడ స్కేల్లో నుంచి కూడా తీసుకొని మనం చేసుకోవచ్చు. చిన్నగా చేస్తాను. ఇక్కడ స్కేల్లో సైడ్లో ఉన్నటువంటి కూడా ఇలా తీసుకొని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది 17.5 దగ్గర బైండింగ్ దగ్గర పర్ఫెక్ట్గా ఒక 1/2 ఇంచ్ లీవ్ చేద్దాం. ఇలా కూడా తీసుకొని సెట్ చేసుకోవచ్చు. అంటే 2 మెథడ్స్లో మనం సెట్ చేసుకోవచ్చు. షార్ట్కట్లో సెట్ చేసుకోవచ్చు, ఇలా డైరెక్ట్గా రోలర్ నుంచి తీసుకొని కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ ఫోటోని నేను లేయర్ మెనూస్లో ఈ బ్లెండింగ్ ఆప్షన్లలో ఓవర్లే అప్లై చేస్తాను. ఈ ఓవర్లే అప్లై చేసినప్పుడు మనకి ఒక కొత్త ఎఫెక్ట్ అనేటువంటిది అప్లై అవుతుంది. ఓకే, దీన్ని లేయర్ మెనూని కొద్దిగా చిన్నగా చేసుకుందాం. Control Tతో దీన్ని కొద్దిగా టర్న్ చేసి కొద్దిగా బిగ్ చేస్తాను. ఓకే, ఈ విధంగా చేసిన తర్వాత లేయర్లోకి వెళ్ళి లేయర్ మాస్క్లో హైడాల్ అప్లై చేస్తాం. బి తీసుకొని ఓన్లీ బి అంటే బ్రష్ టూల్ తీసుకొని రైట్ క్లిక్ ఇచ్చి మనం ఫెదర్ సెలెక్ట్ చేసుకొని అంటే స్మూత్గా ఉన్న బ్రష్ తీసుకొని దీనిపైన మనం ఇలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ లేయర్లోకి ఈ ఫోటో ఇన్ అవుతుందన్నమాట. ఓకే, చూడండి, ఈ ఓవర్లే ఎఫెక్ట్తో బ్లెండింగ్ మోడ్ మనకు ఓవర్లే చక్కగా దీన్ని ఆ కలర్లోకి మిక్స్ చేసింది. అలాగే హైడాల్ దాన్ని ఫోటోని హైలైట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇంకా మనకు కావాలంటే కొద్దిగా లైట్గా అట్లా. ఇక్కడ మనకి ఈ బ్రష్ టూల్ ఎట్లా పనిచేస్తుందంటే ఈ లేయర్కి మనం ఇక్కడ హైడాల్ ఎఫెక్ట్ లేయర్లోకి వెళ్ళి లేయర్ మాస్క్లోకి వెళ్ళి హైడాల్ అప్లై చేయగానే ఇక్కడ మనకి బ్లాక్ లేయర్తో ఒక మాస్క్ అనేటువంటి క్రియేట్ అవుతుంది. ఇక్కడ బ్లాక్ మాస్క్ ఉన్నప్పుడు ఫోర్గ్రౌండ్ కలర్ మనకి వైట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ప్రెస్ చేస్తాం, ఇక్కడ క్లియర్ చేయగానే ఆ కలర్ అనేది క్లియర్ అయిపోయి మనకి వెనకాల లేయర్లో ఉన్నటువంటి ఫోటో ఫ్రంట్కి వస్తుంది అనమాట. ఎప్పుడైనా మాస్క్ మనకు యాడ్ లేయర్ మాస్క్ ఇక్కడ వైట్ ఉన్నప్పుడు ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్లో బ్లాక్ ఉండాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ గ్యాప్కి మనం అంటే ఈ రెక్టాంగులర్ మార్కర్ టూల్ తీసుకొని ఒక రెక్టాంగులర్ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ ఎంతో న్యూ లేయర్ చేసి బ్యాక్ స్పేస్తో కలర్ ఫిల్ చేస్తాం. కంట్రోల్ టీ చేసి దాన్ని కొద్దిగా టర్న్ చేద్దాం. ఈ విధంగా టర్న్ చేయొచ్చు. లేదంటే నేను బ్యాక్ చేస్తాను, కంట్రోల్ టీ చేస్తే మనకి ఇక్కడ డిగ్రీస్, ఈ కంట్రోల్ టీకి ట్రాన్స్ఫార్మ్ సంబంధించిన ఈ ఆప్షన్స్లో ఇక్కడ రొటేషన్ని సెట్ చేస్తాం. 45 డిగ్రీస్ సెట్ చేశాను, ఎంటర్ చేశాను, కంట్రోల్ టీ చేశాను, ఇక్కడ కొద్దిగా బిగ్ చేశాను. ఓకే, కంట్రోల్ జే చేశాను, ఒక రెక్టాంగులర్ టూల్ని సెలెక్ట్ చేసాము, క్రియేట్ చేసాము. కంట్రోల్ టీ చేసి ఆ లేయర్ని కొద్దిగా పెద్దగా చేసి డౌన్ చేసి దాన్ని బ్లెండింగ్ మోడ్ని ఓవర్లే చేద్దాం. ఓవర్లే చేసినప్పుడు ఆటోమేటిక్గా అది బ్యాక్గ్రౌండ్తో ఇన్ అవుతుంది అనమాట. ఇప్పుడు టాప్ లేయర్ని తీసుకొని మూటూల్తో కార్డ్ లేయర్ తీసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట లేయర్ని. దీంట్లోకి ఫోటో ఇన్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ చూద్దాం. ఈ లేయర్ 4 లేయర్ కాపీని రెండింటిని సెలెక్ట్ చేసి ఆల్ట్ కంట్రోల్తో ఇంకొక లేయర్ని
క్రియేట్ చేసుకుందాం. ఈ రెండింటిని లింక్ చేద్దాం. ఇప్పుడు ఈ 4 లేయర్స్ని కంట్రోల్తో సెలెక్ట్ చేసి ఆల్ట్ షిఫ్ట్తో ఇంకా 2 లేయర్స్ని తీసుకుందాం. ఓకే, ఇలా 4గా డివైడ్ అవుతుంది. ఇప్పుడు అన్ని లేయర్స్ని లేయర్ 1 నుంచి టాప్ లేయర్ వరకు షిఫ్ట్తో సెలెక్ట్ చేసి కంట్రోల్ T చేసి కరెక్ట్గా ఈ బౌండింగ్ బాక్స్లో న్యూ గైడ్లైన్స్ మధ్యలో సెట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనము దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ బౌండరీ బాక్స్ లోపల ఉన్నటువంటి లేయర్ సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ O చేసి మనం ఈ విధంగా ఫోటోని తీసుకొని ఒక ఫోటోని ఓపెన్ చేసి కంట్రోల్ A, కంట్రోల్ C, కంట్రోల్ W చేసి కంట్రోల్ షిఫ్ట్ Vతో ఇన్ చేసి కంట్రోల్ Tతో దీన్ని మనం చిన్నగా చేసుకోవచ్చు. దాంట్లోకి సెట్ చేస్తాం, పెట్టుకోవచ్చు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫొటోస్ కూడా పెట్టచ్చు. మీకు నచ్చినట్లుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకొక ఫోటోను ఓపెన్ చేద్దాం. కంట్రోల్ A, కంట్రోల్ C, కంట్రోల్ W, కంట్రోల్ షిఫ్ట్ V చేసి కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ T చేశాను. అంటే ముందు మనం ఎంత సైజ్ అయితే చేసి ఉంటామో ఆ సైజులోకి ఫోటో అనేటువంటిది మనకి సెట్ అవుతుంది అన్నమాట. ఓకే, నేను రఫ్గా సెట్ చేస్తున్నాను. సరే, చేయకూడదు. రఫ్గా సెట్ చేశాను. తర్వాత కంట్రోల్ Tతో సెలెక్ట్ చేశాను, కంట్రోల్ O చేశాను, కంట్రోల్ A, కంట్రోల్ C, కంట్రోల్ W, కంట్రోల్ షిఫ్ట్ V, కంట్రోల్ T. దీన్ని ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఓకే, వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి నేను కొద్దిగా ఫాస్ట్గా చేసేస్తాను. ఇంకో ఫోటో తీసుకున్నాను. కంట్రోల్ A, కంట్రోల్ C, కంట్రోల్ W, కంట్రోల్ షిఫ్ట్ V, కంట్రోల్ T, అగైన్ కంట్రోల్ షిఫ్ట్ T చేస్తే మనం ముందు ఎంతైతే కంట్రోల్తో కంట్రోల్ T చేసి ఉంటామో ఆ సైజుకి ఫోటో అనేటువంటిది చిన్నదో పెద్దదో అవుతుందన్నమాట. మనం ఏ విధంగా సెట్ చేసి ఉంటే ఆ విధంగా సెట్ అవుతుందన్నమాట. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్కి ఇక్కడ ఇంకో మనం ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటే బ్రష్ టూల్ తీసుకొని ఫోర్గ్రౌండ్ కలర్ వైట్గా తీసుకుంటే మనకు చాలా బాగా వస్తుంది. దీని సైజు కొద్దిగా తగ్గించుకొని ఇక్కడ జస్ట్ కింద బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసి ఈ ఎడ్జెస్లో ఒక చిన్న ఎఫెక్ట్ అంతే ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఎక్కువ అనిపిస్తే కొద్దిగా తగ్గించుకునేద్దాం. మనం చేసేదే కదా, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. మనకి ఎక్కడ బాగుందనిపిస్తే అక్కడ సెట్ చేసుకోండి. ఇప్పుడు ఈ లేయర్లోకి వస్తాం. ఇక్కడ బ్రష్ టూల్తో చిన్నగా ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకే, చాలు కదా. ఈ విధంగా కూడా కార్నర్లో అలా చేసుకోవచ్చు. ఒక డిఫరెంట్ లుక్ అంతే చూడడానికి. దీని కలర్స్గా కూడా మనము ఫోర్గ్రౌండ్ కలర్ ఇచ్చి కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చిన్న టెక్స్ట్ కూడా టైప్ చేసుకోవచ్చు. టెక్స్ట్ తీసుకొని ఇక్కడ స్వీట్ మెమరీస్ RIESS స్వీట్ మెమరీస్ అని కూడా టైప్ చేసుకొని ఇలా టైప్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక ఫోటో ఓపెన్ చేసి కంట్రోల్ A, కంట్రోల్ C, కంట్రోల్ W చేసి కంట్రోల్ V చేసి కంట్రోల్ T చేసి ఈ ఫోటోని ఇక్కడ ఇన్ చేసి సెంటర్కి చేసి మనం దీనికి కూడా బ్లెండింగ్ మోడ్ ఓవర్లే ఇస్తాం. సో ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లోకి ఇన్ అవుతుంది. ఎక్సలెంట్గా ఉంటుంది ఫోటో. ఇప్పుడు మనం ఎరేజర్ టూల్ తీసుకొని దాని యొక్క రైట్ క్లిక్ ఇచ్చి దాని యొక్క ఫెదర్ ఉన్నటువంటిది అంటే స్మూత్నెస్ ఉన్నటువంటిది తీసుకొని బ్రష్ ఎరేజ్ టూల్ తీసుకొని నీట్గా బౌండరీస్ ఎరేజ్ చేస్తాం. ఎరేజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది బ్యాక్గ్రౌండ్లోకి ఇన్ అయ్యి సూపర్గా ఫోటోని కొద్దిగా పెద్దగా కూడా చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్లోకి మిక్స్ అయిపోతుంది అనమాట. చూడండి, అద్భుతంగా ఉంటుంది. అన్ని ఫొటోస్ కూడా చాలా బాగుంటాయి చూడడానికి. ఇంకొక చిన్నది ఏంటంటే కంట్రోల్ షిఫ్ట్ N చేసి ఇంకొక లేయర్ని క్రియేట్ చేసుకొని
బ్రష్ టూల్లో ఒక రెడ్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాం. ఆరెంజ్ తీసుకొని ఇక్కడ సైడ్లో ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ టీతో మనం ఇలా కూడా అప్లై చేయొచ్చు అనమాట. చూడండి, ఇలా పెట్టచ్చు. లేదంటే అదే దాన్ని కంట్రోల్ టీ చేసి దగ్గర తీసుకొని వచ్చి ఇక్కడ కూడా సెట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు కొత్త లుక్ వస్తుంది. దాన్ని కొద్దిగా డౌన్ చేసి పేరు తీసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఒక డిఫరెంట్ లుక్ అనేటువంటిది సెట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కావాలంటే మళ్ళీ మనం వైట్ కలర్ తీసుకొని బ్రష్తో జస్ట్ ఒక చిన్న డాట్స్. ఓకే, అప్పుడే ఆ లేయర్ పని చేసాము. ఇప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. మన ఐడియా ప్రకారం మనం ఎట్లయినా చేయొచ్చు, కానీ చూడడానికి అద్భుతంగా వస్తుంది. ఒకసారి పార్టీకి చూపించండి. ఓకే అంటే అద్భుతంగా ఆల్బంలో ప్రింట్ చేసుకోండి. ఆల్బమ్ అనేటువంటిది డెఫినెట్గా యూనిక్గా తయారవుతుంది. మీకు ఈ విధంగా మనం చేసుకున్న ఆల్బంలో మన క్రియేషన్ ఉంటే ఆ కిక్కే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ డిజైన్ బై పూర్ణచంద్రారెడ్డి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.